ప్రభునందు ప్రియమైన సోదర సహోదరులకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు శుభములు తెలియచేస్తున్నాను. మరొకసారి ఈ యొక్క వీడియో షార్ట్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమని నేను ఎంచుతున్నాను. దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీటింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. ఈరోజు మరొక వాక్య భాగంతో మనం అందరూ కూడా బలపరచబడదాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. జీవితంలో ఎదుర్కొనే ఎటువంటి సవాలునైనా సరే మనము అవలేలగా ఎదుర్కొని దానిని జయించుదాం. ఈరోజు అపోస్తలుడైన యోహాను రాసినటువంటి సువార్త నుంచి ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో చాలా చిన్న వచనం ఉంటుంది. యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట అక్కడ మనం చూస్తుంటాం. యేసు కన్నీళ్లు విడిచెను. ఆయన ఎందుకు కన్నీళ్లు విడిచాడు అక్కడ అనే సందర్భము మనము తెలుసుకుంటే, మరియా మార్తా అనేటువంటి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, సోదరీలు. వారికి ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు లాజరు. ఆయన చనిపోయాడు. లాజరు ఈ కుటుంబము యేసు ప్రభువారికి చాలా చాలా సన్నిహితమైన కుటుంబము. లాజరు చెప్పాలంటే ఒక స్నేహితుడు లాంటి వాడు యేసు ప్రభువారికి. యేసు ప్రభువారు వేరే ప్రాంతానికి ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క లాజరు జబ్బుపడి ఆయన మరణించాడు. మరణించినప్పుడు యేసు ప్రభువారు ఆ మరియా మార్తా ఇద్దరు సిస్టర్స్ కూడా యేసు ప్రభువారికి రిక్వెస్ట్ చేశారు ఆయన్ని లేపమని. అప్పుడు ఆయన అక్కడికి వచ్చి ఆ సందర్భాన్ని చూసి ఆ లాజరు పెట్టిన సమాధి దగ్గర ఉండి ఆయన కన్నీళ్లు విడిచాడు. ఇది సందర్భం. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఆయన మానవ రూపంలో ఉన్నటువంటి దేవుడు కనుక మానవునికి ఏ రకమైనటువంటి అనుభవం ఉంటుందో, ఏ రకమైన భావోద్రేకం ఉంటుందో ఆయన చూపించారు అక్కడ. దానికంటే ఎక్కువగా అక్కడ లాజరు ఆయన కుటుంబం మీద, లాజరు మీద ఉన్న ప్రేమను మనం చూస్తున్నాం. చూడండి, మనకి అత్యంత సన్నిహితులు, ఆప్తులు, మన బంధువులు మనం కోల్పోయినప్పుడు మన కళ్ళంట నీరు వస్తుంటాయి, మనం ఏడుస్తాం, దుఃఖిస్తాం. అది ప్రేమ, వారి మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తం చేయటం. ఇక్కడ యేసు ప్రభువారు లాజరు యొక్క సమాధి దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏడ్చాడు, కన్నులు విడిచాడు. ఆయన చనిపోయినందుకు ఎంతో బాధపడ్డాడు. ఇక్కడ ప్రియులరా, ఆయన ప్రేమ మనకి కనిపిస్తూ ఉన్నది. ఆయన మానవుల పట్ల, తనను ప్రేమించే వారి పట్ల, తనను ఆరాధించేటువంటి పట్ల యేసు ప్రభువారు చూపించే ప్రేమ కనిపిస్తూ ఉన్నది. ఈరోజు నిజంగా మనము యేసు ప్రభువాన్ని ఆరాధిస్తే, నిజంగా మనము ఆయన మీద ఆధారపడితే, నిజంగా మనము ఆయనను ఇష్టపడితే ఆయన ప్రేమను పొందుకుంటాం. ఆయన ప్రేమను పొందుకుంటాం, ఆయన దయను పొందుకుంటాం, ఆయన జాలిని పొందుకుంటాం. ఈ రోజున ఆయన లోకము నిమిత్తము తన ప్రాణముని విడిచిపెట్టి సిలువ మీద తన ప్రాణమును అర్పించి లోకము నిమిత్తము ఆయన తన ప్రేమను చూపించాడు. ఈ లోకం నిమిత్తము. ప్రియ సహోదరి సహోదరులరా, నన్ను ఎవరు ప్రేమించటం లేదు, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు, నాకు ఎవరు సహాయం చేయటం లేదు, నన్ను ఎవరు కూడా పలకరించటం లేదు, గుర్తించటం లేదని చాలామంది అనుకుంటున్నారేమో. యు మస్ట్ నో వన్ థింగ్, దాట్ గాడ్ లవ్స్ యూ. ఒక సత్యాన్ని మీరు తెలుసుకోవాలి, దేవుడు మిమ్ములను ప్రేమిస్తున్నాడు. హి షెడ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని కలువరి శిలువలో కార్చాడు. ఫర్ యూ అండ్ మీ, ఫర్ ఆల్ ఆఫ్ అస్. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన రక్తాన్ని కార్చి తన ప్రేమను చూపించాడు. గాడ్ ఈజ్ లవింగ్ యూ ఎవ్రీవన్. దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మనుషులు ప్రేమించినా ప్రేమించకపోయినా, మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు లెక్క చేయకపోయినా సరే, డోంట్ వరీ అట్ ఆల్, గాడ్ ఈజ్ లవింగ్ యూ. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా మీరేమీ బాధపడవలసిన అవసరం లేదు.
దాని గురించి మీరు ఏమి కూడా వర్రీ అవ్వద్దు. దేవుడు ప్రేమిస్తున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆయన మన రోగముల నుంచి విడిపిస్తాడు. దేవుడు ప్రేమిస్తున్నాడంటే మన ఆర్థిక సమస్యల నుంచి ఆయన విడిపిస్తాడు. దేవుడు ప్రేమిస్తున్నాడంటే మన యొక్క మానసిక సమస్యల నుంచి, అలాగే సామాజిక సమస్యల నుంచి, అనేక సమస్యలు మనం ఈ లోకంలో ఎదుర్కొంటున్నాం కదా, వాటన్నిటి నుంచి దేవుడు తప్పకుండా తప్పిస్తాడు. జస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ డిపెండ్ అపాన్ గాడ్ అండ్ నో దట్ గాడ్ ఇస్ లవింగ్ యూ. దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయన మీద ఆధారపడండి. దేవుడు ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని మనం నమ్మాలి. తప్పకుండా గాడ్ విల్ డెలివర్ us ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఎటువంటి సమస్య అయినా సరే, ఎటువంటి పరిస్థితి అయినా సరే, దేవుడు మనలను ఆయన విడిపిస్తాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడు మనలను ప్రేమించే దేవుడు. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. బైబిల్ అంతా కూడా సందేశము ప్రేమ గురించే చెబుతుంది. బైబిల్ అంతా కూడా ప్రేమ సందేశం అంటారు దీన్ని. దేవుడు తన ప్రేమను చూపించాడు. దేవుడు తన ప్రేమను చూపించి మనలను క్షమించాడు, మనలను రక్షించాడు. ఒక తప్పు చేసినటువంటి స్త్రీని యూదులందరూ కూడా యేసుప్రభు వారు తీసుకొచ్చారు యేసుప్రభు వారి దగ్గరికి. ఆయన ఏం తీర్పు తీరుస్తాడు? ఒక వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ. వారందరూ కూడా ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుంది, ఈమెను ఏం చేస్తాం మీరు అని చెప్పి అడిగినప్పుడు అక్కడ వారికి ఒక ప్రశ్న వేశాడు. మీలో ఎవరైనా సరే నేనే తప్పు చేయలేదని వాళ్ళు ఈమె మీద రాయి వేయండి అని చెప్పాడు. వాళ్ళెవరు కూడా వేయలేకపోయారు. వాళ్ళు ఒక్కొక్కరు మెల్లగా జారుకున్నారు అక్కడి నుంచి. అప్పుడు యేసుప్రభు వారు ఆయన ప్రేమను చూపించి, అమ్మా నేను కూడా నిన్ను ఏమీ అనను, నువ్వు వెళ్ళిపో, మళ్ళీ ఇంకా తప్పు చేయకు అని ఆయన ప్రేమతో క్షమించి ఆమెను విడిచిపెట్టాడు. ప్రియమైన సహోదరి సహోదరు, గాడ్ ఇస్ ద గాడ్ ఆఫ్ లవ్. దేవుడు ప్రేమకు దేవుడు. గాడ్ ఇస్ ద గాడ్. గాడ్ ఇస్ నాట్ ద గాడ్ ఆఫ్ జెలసీ. నాట్ ద గాడ్ ఆఫ్ రివెంజ్. ఆయన ప్రతీకారానికి దేవుడు కాదు, ద్వేషానికి దేవుడు కాదు. దేవుడు ప్రేమకు దేవుడు. ఆయన దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. ఆయన ప్రేమ స్వరూపి అని చెప్తాడు. యోహాను పత్రికలో మనం చూస్తాం, దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట వ్రాయబడింది. గాడ్స్ ఫార్మ్ ఈజ్ లవ్. దేవుని రూపము ఒక ప్రేమ. కనుక మనందరం కూడా ఆ ప్రేమతో కవర్ చేయబడుతున్నాం. ఈ సంగతి మర్చిపోద్దని మీకు మనవి చేస్తున్నాను. జస్ట్ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ and feel the love of God and receive the love of God. దేవుని ప్రేమను స్వీకరించండి, దేవుని ప్రేమను అనుభవించండి. దేవుడు తప్పకుండా మనలను బలపరుస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. లాజరును చూసి ఆయన కన్నీళ్లు విడిచాడు. అంటే హౌ గాడ్ లవ్డ్ ఇట్ లాజరస్. దేవుడు లాజరుని ఎంత ప్రేమించాడు చూడండి. నాట్ ఓన్లీ ద లాజరస్, God loves you, me and every one of us. దేవుడు మనందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఎదుర్కొనే ఎనీ ఛాలెంజ్, వాట్ ఎవర్ యు ఆర్ ఫేసింగ్ అండ్ యు ఆర్ ఎన్కౌంటర్, ఎటువంటి సమస్య మీరు ఎదుర్కొంటున్నా సరే మర్చిపోవద్దు, గాడ్ ఇస్ లవింగ్ అస్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, ప్రేమిస్తే తప్పకుండా ఆ సవాలు నుంచి, ఆ సమస్య నుంచి దేవుడు తప్పిస్తాడని సంగతి మర్చిపోవద్దు. నమ్మకంగా ఉండండి, దేవునికి విశ్వాసంగా జీవించండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం కూడా ఆయనను ప్రేమించాలి. తప్పకుండా మేలు జరుగుతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించగా. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు మీరు తల వంచి కళ్ళు మూసుకొని మీరు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు కార్యం జరిగిస్తాడు. మిక్కిలి కృపా కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ దినాన్ని నూతన దినం మా జీవితాలు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ దినమంతటిలో మీ కృప అనుగ్రహించండి, మేలు చేయండి, కృప చూపించండి. మీ దీవెనలతో నింపండి, ఆత్మీయ ఆశీర్వాదాలతో నింపండి. మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించమని ప్రభా, మీ మెండైన దీవెనలు ఆశీర్వాదాలకు మరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే ప్రార్థనా సహాయం కోరారో వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. వారు
ప్రభా, వారి సమస్యల నుంచి, వారి ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి వారు బయటికి రావటానికి సహాయం చేయమని కోరి ప్రార్థన చేస్తున్నారు. మీ కృపలో భద్రపరచండి నాయన, దీవించండి, ఆశీర్వదించండి, బలమైన కార్యములు జరిగించమని దేవా, ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఆరోగ్యము దయచేయండి. ఎవరైతే ప్రభా ఉద్యోగం లేక, వ్యాపారం లేక, జీవనోపాధి లేక ఎవరైతే బాధపడుతున్నారో, ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. జీవితాల్లో నెమ్మది, శాంతి, సమాధానం కలుగు చేయండి, గొప్ప మార్పుని కలుగు చేయమని యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.